సందర్భంగా రెండు ముక్కల్లో ముగిస్తాను. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి తిప్పల నాగిరెడ్డి గారు గాజువాక నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలన్నది మీ కోరిక. అందుకే మీరంతా ఇక్కడ చేరిక. ఇక రాబోయే రోజుల్లో నాగిరెడ్డి గారితో ఏలిక, ఇక్కడ ఎమ్మెల్యే అయితే నాగిరెడ్డి గారితో ఏ పనైనా తేలిక. జగన్మోహన్ రెడ్డి గారితో నాగిరెడ్డి గారు కూడిక. ఇది మనకి దేవుడు అందించిన కానుక. నిలబడదాం పదండి సార్, ప్రజల వెనుక, కార్యకర్తల వెనుక. ఆయన ఏదైనా తప్పు చేస్తే మీ ఎవరు వహించద్దు కినుక. ఇక మోగించండి మీ చేపల్లో జడ్జినడుగా జనక. కాబట్టి మిత్రులారా, ఈ రోజు ఈ గాజువాక నియోజకవర్గం మీటింగ్ లో అయితే మాత్రం మనస్ఫూర్తిగా కొన్ని మాటలు చెప్పాలనుకున్నా. గాజువాక నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు అంటున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ అయినా లేకపోతే పల్లాకైనా జల్ల తప్పకుండా ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు తెలుసు మిత్రులారా, గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక కాపు కమ్యూనిటీ వ్యక్తిగా చెప్తా ఉన్నా, కాపులు గాజువాక నియోజకవర్గంలో చాలా యూనిటీగా ఉంటారు. అక్కడ పోటీ చేస్తే నాకేదో విజయావకాశాలు ఉంటాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దుర్బుద్ధితోనో దొంగబుద్ధితోనో ఈ నియోజకవర్గంలో రావడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. కానీ ఈ సందర్భంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రతి కాపు కులస్తులు కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం తుని సంఘటనలో ఉద్యమం చేసినప్పుడు కానీ మన ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారిని కానీ వారి కొడుకుని కానీ కోడలు కానీ భార్యను కానీ బట్టలు విప్పి నడి రోడ్డు మీద లాఠీలతో కొట్టిన రోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ దాక్కున్నారు. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. ఒక కాపులే కాదు, కాపులు, దళితులు, ఎస్సీలు, ప్రతి కులం కూడా, ప్రతి కులానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్లో అండగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మనకున్నారు. పవన్ కళ్యాణ్ గారైనా పల్లా గారైనా కట్లెట్టుకుని సూట్ కేసులతో వస్తారు. మన నాగిరెడ్డి గారు మాత్రం మీ సమస్యలనే సూట్ కేసుతో మీ ముందుకు వస్తున్నారు. అధికారాన్ని ఇవ్వండి, ఆయనకు అధికారాన్ని ఇవ్వండి. 5 ఏళ్ల పాటు మీ అందరి భవిష్యత్తు బాధ్యత తిప్పల నాగిరెడ్డి గారు తీసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈ నియోజకవర్గం నాకున్న పరిచయాల మేరకు, మాకున్నటువంటి బంధురికాల మేరకు ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ చెనుకు చేరి సముద్రం ఏ విధంగా అవుతుందో ప్రతి ఒక్క ఓటు జోడించి నాగిరెడ్డి గారికి 30,000 మెజారిటీతో ఆయన అసెంబ్లీకి పంపించే దిశగా మీరందరూ ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ అన్నారు. పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారిని, ఎంవి సత్యనారాయణ గారి దయచేసి మీరు రావాలని కోరుకుంటున్నాను. ఈ ఎదురున్నటువంటి పెద్దలందరికీ ముందుగా చెప్పాను, దయచేసి మీరు అందరూ వెనక సీట్లు వెళ్ళి కూర్చోవాలని కోరుకుంటున్నాను. ముందుగానే చెప్పాను, పెద్దల్లో మనం గౌరవించవలసిన అవసరం ఉంది. ఫ్రంట్ సీట్లో కూర్చున్న వాళ్ళందరూ వెనక సీట్లోకి వెళ్ళి కూర్చోండి. ఈ నియోజకవర్గానికి సంబంధించిన మరి పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు, మనం ఆయన్ని ఎందుకు కోరుకున్నామంటే, అసలు ఎలక్షన్ ఇయర్లోకి మనం మంత్లోకి మనం స్టార్ట్ అయ్యాం. ఈ బూత్ కమిటీల తాలూకా ప్రాధాన్యత ఏంటి, వాళ్ళు చేయవలసిన విధులేటి, వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలేటి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పెద్దలు మాట్లాడతారు. ఆయన మాట్లాడిన తర్వాత మనం ఇక్కడ పెద్దలు మరి 3 ఉన్నారు, ఈ 3 చేత కూడా మాట్లాడించవలసిన అవసరం ఉంది. కానీ మరి లైవ్ స్టార్ట్ అయింది కనుక నేను కూడా మాట్లాడను, ధర్మాన ప్రసాదరావు గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్. ఇందాకే చెప్పారు నాగిరెడ్డి గారు సైలెన్స్ కొంటారని. ఎదురుగా వద్దా ప్రసాద్ గారు, పక్కన వచ్చింది మన కుర్చీలేసారు అక్కడ కూర్చోవచ్చు కదా. శాసనసభ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త, నాకు మంచి మిత్రులు తిప్పల నాగిరెడ్డి గారు, వేదికను అలంకరించిన గౌరవ పార్టీ సహచరులరా, ఈవేళ ఈ ఆత్మీయ కలయికలో గడిచిన చాలా సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ నాయకులరా, సోదరులరా, సోదరిమణులారా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నాకంటే ఇప్పుడు ఒక మిత్రుడు
మంచి ఉత్సాహంగా మాట్లాడిన రాజీవ్ గాంధీ, అతని పేరు రాజీవ్ గాంధీ, అతను నా గురించి చెప్తూ మాటల మాంత్రికుడు అని చెప్పాడు. సచ్చినా ఇది బిరుదా, కాకపోతే మాంత్రికుడు అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పేవాడు. నేను అదేం కాదు, మాంత్రికుడిని కాదు. అది చాలా ప్రజా జీవితంలో అయితే లేనిది ఉన్నట్టు చెప్తే అది అదొకటి లెక్క. మాంత్రికుడిని కాదు నేను. అనుభవంలో వచ్చినటువంటి విషయాల్ని, నేను చూసినటువంటి విషయాల్ని పార్టీ కార్యకర్తలు చెప్తూ ఉంటాను. ఇవి కూడా మీ అందరికీ తెలిసినవే. చాలా కాలంగా పనిచేసి మాట్లాడుతూ ఇదేది సాధారణమైనటువంటి సభ ఏం కాదు. ఇది పార్టీ కోసం గడిచిన కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ, వివిధ విభాగాల్లో పనిచేస్తూ ఆరితేరినటువంటి వాళ్ళంతా, నాయకులంతా చేరారు ఇక్కడికి. సాధారణమైన సభ, పౌరులకు చెప్పేది సభ ఏమీ కాదు. ఇది ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో మనం ఏం చేయాలి? ఈ సందర్భంలో ఈ కొద్ది మిగిలిన 60 రోజుల్లో ఏం చేయాలి అనే దాని మీదే మనందరం సహజంగా దృష్టి పెడతాం. అందుకోసం ఈ సమావేశం పెట్టుకున్నారు. సరే, ఇది కూడా నేను చాలా కాలంగా నాగిరెడ్డి గారు అడిగితే దీనికి వద్దామని ఇక్కడ పెట్టుకోవడం, ఈవేళ రావడం జరిగింది. నేను కూడా ఉదయం డోర్ టు డోర్ తిరిగి, నేను ఒక శాసనసభలో పోటీ చేస్తున్నాను కనుక ఇక్కడ రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఎలా జరిగింది, ఏ నేపథ్యంలో జరిగింది? ప్రతి రాజకీయ పార్టీకి ఒక నేపథ్యం ఉంటుంది అది రావడానికి. మన పార్టీ ఎట్లా వచ్చిందంటే, రాజశేఖర రెడ్డి గారి పరిపాలనని ప్రజలు ఒక 5 సంవత్సరాలు చూశారు. స్వాతంత్రానంతరం ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు పనితీరు చూసినటువంటి వారు ఎవరైనా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన భిన్నంగా అనిపించింది. ముఖ్యమంత్రి విశాల భావాలు వాడు ఉండుంటే, ఆహా ఇలా కూడా పరిపాలన చేయొచ్చు అనే ఆశ్చర్యం కలిగే స్థితికి అతని పరిపాలన వెళ్ళింది. మన దగ్గర రాజకీయాలంటే ఏంటి అసలు? టీడీపీ లాంటి పార్టీకి ఉన్నదేంటి? ఎవరికి ఏదైనా ఒక సంక్షేమ కార్యక్రమం ప్రభుత్వంలో ప్రవేశపెడితే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ తాలూగా ప్రిన్సిపల్ ఏంటి? ఆ కార్యక్రమాన్ని అతను వాడు అందుకున్నాడంటే మనకి నెక్స్ట్ ఏంటి లాభం అనే కదా చూడటమే కదా. ఆఖరికి పెన్షన్ అందుకున్నాడు అయినా సరే నెక్స్ట్ మనకేం చేస్తాడు? ఓటేస్తాడా? కదా ఇంటి మీద జెండా కడతాడా? కాకపోతే పసుపు చొక్కా వేసుకుంటాడా? ఇదే కదా ప్రిన్సిపల్. అది లేనివాడు ఆ సంక్షేమ పదం అందుకోవడానికి లేదు. కానీ రాజశేఖర రెడ్డి పరిపాలన మొదటిసారి ఇది కనిపించింది. భోజనాలు వడ్డిస్తాను రెడ్డి, అదిగో మరి ఇంకా మరొండు వెళ్ళిపోతారు. దయచేసి అక్కడ వంటలు వండేవాడు కానీ వడ్డించేవాడు కానీ ఎవరు కూడా ఒక్క ప్లేట్ కూడా ఇవ్వడానికి వెళ్ళలేదు. ధర్మాన ప్రసాదరావు గారి మీటింగ్ అయ్యే వరకు మాత్రం ఆ ప్లేట్లు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఇచ్చుంటే అది వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దయచేసి ఇది విప్పుగా జారీ చేయండి. వెళ్తాం, ఇంపార్టెంట్ వెళ్ళి ప్లేట్లు తీసేసుకోండి. ఏం లేదు, డిస్టర్బ్ అయిపోతుంది. ఏముంది, ఎంత అందరం వెళ్ళిపోయి ఒకసారి చేద్దాం, ఏముంది పెద్ద అంటే. మీరు వెళ్ళి ముందు తినేస్తే మరి మాకు లేకుండా చేద్దామని ఏంటి మీ ఉద్దేశం? రండి 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 రండి, ఎవరిది ఎవరికి. ఆ పరిపాలన చూసినటువంటి వారందరూ రాష్ట్రంలో ఏమనుకున్నారంటే, అమ్మ ఇలాంటి పార్టీ ఉంటే బాగుండు అని రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇలాంటి ఐడియాలజీ కలిగినటువంటి పార్టీ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకుని ఆయన కుమారుడు అయితే బాగుంటుందని చెప్పి వచ్చింది. అంటే బేసికల్ గా ఈ రాజకీయ పార్టీ ఎలా ఉద్భవించిందంటే, ఏ ప్రాతిపదికన ఉద్భవించిందంటే, రాజశేఖర రెడ్డి గారు లాంటి పరిపాలన అందించడానికి ఒక రాజకీయ పార్టీ కావాలని ప్రజలందరూ భావించిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పేరు పెట్టుకుని మనం ఈ పార్టీని ఇక్కడ స్థాపించుకొని ఈవేళ ఈ స్థితికి వచ్చినాం. ఏంటి పార్టీ గొప్పతనం? అన్ని వర్గాల్ని, సమాజంలో ఉండే అందరి క్షేమాన్ని, అందరి తాలూగా ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటువంటి పాలన అందించడం మన కర్తవ్యం. మనం రేపు అధికారంలోకి వచ్చిన అదే పని. ఏ ప్రాతిపదికన వచ్చాం? మనకు ఆదరిస్తాం ఎందరో అంటే దేనికి? రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మనం అందిస్తామని, అంతే కదా. అందుకు ఆ బాధ్యత మనందరి మీద ఉంది. అదే మనం చెప్తూ ఉన్నాం, గత 7 సంవత్సరాలుగా చెప్తూ ఉన్నాం అనే దగ్గరికి.
చాలా గౌరవంగా నడిచింది ఆ 5 సంవత్సరాల కాలం. దేశంలో ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ పాలనని ఆదర్శంగా తీసుకుని రావడం జరిగింది. అందులో చిన్న చిన్న విషయాలే. ఒక అనారోగ్యంతో ఉండేటువంటి ఒక కుటుంబంలో సభ్యుడు ఇంతకు ముందు ఏమయ్యేది, రాజశేఖర రెడ్డి గారు రాకముందు అతన్ని ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తే, అయ్యా నీ వాడికి రోగం నయమైపోతుంది, మంచి డాక్టర్లు ఉన్నారు, మందులున్నాయి, బ్రహ్మాండంగా వైద్యం చేయొచ్చు, ఏం పర్వాలేదు, కానీ సాయంత్రానికి నువ్వు 1,50,000 రూపాయలు తీసుకురా, నీకు ట్రీట్మెంట్ అందిపోతుంది, బాగైపోతుంది చెప్పేవారు. కుటుంబ సభ్యులంతా ఆ పేషెంట్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఎప్పుడు చనిపోతాడా అని ఇంటి ముందు వేసి ఇంటిల్లు పోది కూర్చుండేవాళ్ళు. కడుపును పుట్టి తన కళ్ళెదరే చనిపోతున్నప్పుడు నిస్సహాయంగా ఉండేటువంటి తల్లిదండ్రులు, తోడబుట్టినటువంటి అన్నదమ్ములు, కనిపెంతి పెద్ద చేసినటువంటి ఇతర కుటుంబ సభ్యులందరూ దీనంగా మా లాంటి బ్రతుకులు ఇంతే, ఇంతకుండా ఏముంటుంది, ఇది ఎప్పుడు మారుతుంది అనేటువంటి భావంలో ఉండేవారు. అలాంటి నిస్పృహను తొలగించడానికి అతను తెచ్చినటువంటి చిన్న పథకమే ఆ రోజుల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు పెట్టి తెచ్చిన పథకం. బ్రహ్మాండంగా ఎలివిడికి వెళ్ళిపోయిందంటే అది. ఒక ధనవంతుడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకొని డిశ్చార్జ్ అయినప్పుడు పక్కన ఇంకొక స్నేహితుడిని తీసుకుని వెళ్ళి, ఎందుకైనా మంచిది నా పక్కన ఉండరా, బిల్లు ఇచ్చినప్పుడు నా డబ్బులు సరిపోతే నీ జోబీలను కొంత అందించడానికి నువ్వు సిద్ధంగా ఉండని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు మనం ఆలోచించేవాళ్ళం. కానీ ఒక బీదవాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆ పథకం వలన దర్జాగా డిశ్చార్జ్ అయిపోతే కౌంటర్ ఎక్కడుందో చూడకుండా మెట్లు దిగిపోయి ఇంటికి వెళ్ళిపోయినటువంటి స్థితికి వచ్చింది. అదే పేషెంట్ అంతకుముందు కార్పొరేట్ హాస్పిటల్ పైన కాదు, మెట్లు కూడా చూసే పరిస్థితి ఉండేది కాదు. ఇది మాలాంటి వారిది కాదు. ఈ దేశంలో మాలాంటి వారికి ఇలాంటివి లేవు, మేము ఇలాంటి వాటికి అర్హులం కాము అనుకునేటువంటి నిస్పృహ ఉండే రోజులు. అందుకోసం అది చూసినటువంటి వాళ్ళు కదా రాజశేఖర రెడ్డి లాంటి పాలన తేవాలి. ఆ ఆలోచన ధోరణి, ఆ ఆలోచన విధానం, ఎక్కడైనా ఒక సంక్షేమ పథకం ఏ కుటుంబానికైనా అందకపోతే ఆ అధికారి తప్పన్నట్టుగా చెప్పినటువంటి విధానం. అతను ఏ పార్టీ వాడు, ఏ కులం వాడు, రేపు మనకు ఓటేస్తాడా, వెయ్యడా, ఈసారి ఏం చేస్తాడు, ఇంతకు ముందు వేసాడా లేదా, జెండా పెడతాడా, ఇవన్నీ చూసిన పాలన కాదు. బీదవాడు అంటే వాడి ఆకలి తీర్చాలి, కన్నీరు తొడవాలి, వాడిలో నిస్పృహ తొలగించాలి. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి తీవ్రవాదం తొలగిపోయిందని అంటే నేను గొప్పగా చెప్పే మాట. నిస్పృహను తొలగించే పని ప్రభుత్వాలు ఇంత బాగా చేయగలవు అన్నటువంటి పని తీవ్రవాదం వైపు మళ్ళుతున్నటువంటి వారికి రాజశేఖర రెడ్డి పాలన ఊరటనిచ్చి తీవ్రవాదం తగ్గిపోవడానికి కారణమైందని మీకు ఈ సందర్భం మనవి చేస్తాను. నేను డెప్త్లో ఉన్నటువంటి వాడిని కనుక, ఆ కమిటీల్లో పనిచేసినటువంటి వాడిని. అదే కదా ఇంతకు ముందు. ఈ నేపథ్యంలో రాష్ట్రం విడిపోయింది, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు గారు వచ్చారు. ఏం చెప్పాడు ఆయన? సోదరులారా నేను మారిపోయానని చెప్పాడు. మొట్టమొదటి చూస్తూనే మారిపోయానంటే అంటే అర్థం ఏంటి? ఇంతకు ముందు అతను చాలా తప్పు పనులు చేసినాడని అర్థం కదా. మీరు కావాల్సింది టీవీని చూడండి. నేను మారిపోయాను అతను చెప్పారు అందరూ. నీకు నమ్మడం లేదండి ఎవరు రాష్ట్రంలోనా, నువ్వు మారిపోయిన అనకపోతే మరి నమ్మరని అంటే మారిపోయిన ఏ జిల్లా వచ్చినా చెప్పేవాడు. అంటే అతను గడిచిన 10 సంవత్సరాలు ఘోరమైన నేరాలు చేశాడని అతను అంగీకరించినట్టే, ఒప్పుకున్నాడు. దాని నుంచి మారిపోతాడు అన్నాడు. మన వాళ్ళందరూ అనుకున్నారు 65 సంవత్సరాలు వాడు మారిపోయిన అంటారు, 2 సార్లు ఓడిపోయినా మళ్ళీ మన దగ్గరికి వచ్చినాడు, మారిపోయి ఉంటాడు కదా, పెద్దవాడు అయిపోయింది కదా, సీనియర్ సిటిజన్, మారిపోయి ఉంటాడని కొద్దిగా మనసొగ్గినారు. అప్పుడు స్టార్ట్ చేశాడు అతను మేనిఫెస్టో. 600 హామీలు, అన్ని సెక్షన్లని అందులో అట్రాక్ట్ చేసినట్టుగా చెప్పడం. ఎంత ఎంత చక్కగా చెప్పారంటే ఆవేళ బాబు వస్తే జాబు, ఒకవేళ ఎవడైనా అది నమ్మకపోతే ఏ నీకు ఉద్యోగం వద్దురా అని అడగడం వాడికి. అంటే వీళ్ళ ఇంట్లో ఉన్నట్టు జోబులను తీసి అడిపిస్తున్నట్టు. అట్లాగే అన్ని ఒక మహిళల గ్రూప్ వస్తే ఎలా చెప్పారనుకున్న వాళ్ళకి, అక్క చెల్లెళ్ళారా డోక్రా గ్రూపులు నేనే పెట్టాను,
చెప్తున్నాను, నేను వచ్చిన వెంటనే మొత్తం రద్దు, మరి మీకు తీర్చక్కర్లేదు అని చెప్పి ఒక్కసారి మన వాళ్ళు కొద్దిగా ఇలాగా నమ్మనోడికి ఇలా గిట్పడ్డారు, కొద్దిగా ఊగినారు. 5 లక్షలు ఉంటే 5 లక్షలు మీరు వెంటనే మేము కట్టేస్తాం, మళ్ళీ మీరు వాడివచ్చు. ఇక నీళ్ళు అడుక్కున్నారు, మేమందరమ్మ తీరిపోతుంది, రేపు తెల్లవారింటికి 5 లక్షలు అయిపోతుంది, మనం వెంటనే మళ్ళీ వాడివచ్చు, మరి బ్యాంక్ కూడా మనకు అడగడు అనే భావనకి వెళ్ళిపోయింది వీళ్ళందరూ. అప్పుడే నాగిరెడ్డి గారు ఓడిపోయినట్టు మీరు అందరూ బాధపడుతున్నారు. ఎందుకు ఓడిపోను నాగిరెడ్డి గారు? ఆడపడుచులు బాధపడకండి, కానీ కొడుకు చెప్తే విన్నారా, భర్త చెప్తే విన్నారా, తండ్రి చెప్తే విన్నారా, అన్నదమ్ముడు చెప్తే విన్నారా? ఎంతసేపు వీళ్ళకి గొర్రెలు ఏంటి 5 లక్షలు 5 లక్షలు మాఫీ అయిపోతుంది, మళ్ళీ 5 లక్షలు తేడానికి బ్యాంక్ వెళ్ళొచ్చు, లాగి వచ్చి దాంట్లోంచి. ఇదే కదా, ఎంత చెప్పినా వెళ్ళే. ఎలక్షన్ అయిపోయింది, కౌంటింగ్ అయింది, అమ్మ నాగిరెడ్డి ఓడిపోయాడని మనం బాధపడుతూ వస్తే ఇంట్లో నీళ్ళు కుస్ నవ్వుతుంది వీళ్ళు. ఏంటి సంగతి అని అంటే అలటేశారు ఓటు. మేము అనుకుంది అయ్యింది అనుకున్నా. సంవత్సరం అయింది, అతనేం తీర్చలేదు, సంవత్సరాలు అయింది తీర్చలేదు. టీడీపీ వాళ్ళందరూ పరిగెట్టాడు, వీళ్ళందరూ ఏటమ్మా ఇది ఇలాగన్నా వాళ్ళగన్నా. పక్కింటి ఆమె ఇంతకుముందు ఏం చెప్పింది, ఏటమ్మా నీకు 5 లక్షలు వద్దేటి అని అన్నాం. వద్దంటే నిజంగా వచ్చేస్తుంది కదా, నేను రాకపోతేమని అందరూ దారి పెట్టారు. సంవత్సరం అయింది, రాలేదు, రాకపోతే పరిగెట్టరు అందరూ. ఏమిటి ముఖ్యమంత్రి గారు ఇలా జరుగుతుందని, మీకేం పర్వాలేదు ఉండండి అని చెప్పి మొట్టమొదటి ఏం చేశాడు ఆయన, ఒక 15 మంది సభ్యులు కలిగినటువంటి గ్రూప్కి 5 లక్షలు కదా అతను బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పాడు. సంవత్సరంన్నర 18 నెలలు 20 నెలలు అయినప్పుడు చెప్పాడు ఒక మాట, అంత మొత్తం ఇవ్వలేను, మనిషికి 10,000 ఇచ్చేస్తాను. అంటే ఏంటి, 15 మందికి 15 పదులు 1,50,000 అంటే 3,50,000 రూపాయలు ఒకేసారి కటింగ్ అయిపోయింది. అయిపోతే ఇది ఏటమ్మా ఇంత మొత్తం అన్నాడు, ఇలాగన్నాడంటే పోన్లేమ్మా ఏటో 10,000 వస్తుంది కదా మనకి అని మిగతా వాళ్ళు సర్దుబాటు. ఇది టీడీపీకి వేయించింది, మరి అది బొత్తా ఇలాగ నిలబడ్డది, డబ్బు రాలేదు, ఇది ప్రశ్నిస్తానే నచ్చ చెప్పడం ప్రారంభిస్తుంది. అయ్యింది 20 మాసాలు, 24 మాసాలు, 30 మాసాలు. మళ్ళీ చంద్రబాబు గారికి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఏంటంటే ఊళ్ళంటే వెళ్ళలేకపోతున్నాం, మీద పడిపోతుంది. మీకేం పర్లేదు, నేను 30 నెలల నాడు శ్రీకాకుళం వచ్చాడండి, వచ్చి మరి ఏం మీరు అనుకోకండి కానీ 10,000 మరి ఇవ్వలేను, 3,000 రూపాయలు ఇచ్చేస్తాను, పసుపు కుంకుమలు కొనుక్కోండి అని చెప్పి. చంద్రబాబు గారి ఉద్దేశం ఏంటంటే అతను 3,000 రూపాయలు ఇస్తే కానీ పసుపు కుంకుమ కొన్నోడు లేడని అనుకుంటుండదు. ఆ స్థితికి తెచ్చాడు వాళ్ళని. ఎక్కడి నుంచి ఎక్కడ తెచ్చాడు చూడండి. ఈ అమ్మాయి అడిగింది, ఏటమ్మా 5 లక్షలు అన్నాడు, 5 లక్షలు 10 లక్షలు 10,000 అన్నాడు, 1,50,000 సర్దుకుందాం అనుకున్నాం అని అంటే ఉన్నది నచ్చ చెప్పాలి కదా. ఇంతకుముందు చాలా ఒప్పించింది, పోలే సచ్చినోడి పెళ్ళికి వచ్చినందుకు కట్నం, సచ్చినోడి పెళ్ళి అంటుంది. ఆ సచ్చినోడు ఇప్పుడు చంద్రబాబు, ఆ లెక్కలో సచ్చినోడు అని వచ్చేసింది. సచ్చినోడి పెళ్ళి అది ఇక కాబోతుంది, సచ్చినోడి పెళ్ళి ఆ బాజే అది. ఆ 3,000 రూపాయలు తీసుకున్నారు, వాళ్ళ పనులు ఉండండి. ఈ విధంగా ప్రతి వర్గాన్ని అతను లాక్కుంటు ఒకటి మరిపించడం, ఇంకో దాన్ని తీసుకెళ్ళడం, ఒకటి మరిపించడం తీసుకెళ్ళడం. అది కదా అతను అడుగుతాడు. 4.5 సంవత్సరాలు నువ్వు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వంతో అధికారం పంచుకున్నావు. అంతకుముందు మీ ఇద్దరు ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ తిరిగారు. మీలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, వారిలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు, కలిసి పోటీ చేశారు, ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు, పరిపాలన చేశారు. 4.5 సంవత్సరాలు నువ్వు ఏకదాటిగా నరేంద్ర మోడీ లాంటి గొప్ప వ్యక్తి లేడని నువ్వు చెప్పావు మాకు. ముఖ్యమంత్రి అంటే మనందరికీ ప్రతినిధి కదండి. ఒకసారి ఎన్నికైపోయిన తర్వాత అతను ఏ పార్టీ వాడైనా మన ప్రతినిధి, అతను మన లీడర్, అతను రాష్ట్రానికి సంబంధించి లీడర్. మన ఆకాంక్షలు నెరవేర్చడానికి అతను మాట్లాడుతూ ఉండాలి కదా. మనం మాట్లాడింది ఏంటి, నువ్వు మాకేం చెప్పావు? ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేని నిధులు నరేంద్ర మోడీ మనకి ఇచ్చాడు. దమ్ముంటే ఎవరైనా రండి అని తొడగొట్టావు, నాతో వాదనకు రండి అని పిలిచావు. నరేంద్ర మోడీ ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇచ్చినందుకు శాసనసభలో అతనికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి అతన్ని అభినందించావు. ఇదంతా ఏంటిది? శాసనసభ, ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రికి పొగడ్డం. దేశంలో ఇతర రాష్ట్రాలకు ఇచ్చినటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమీ ప్రయోజనం లేదు. దమ్ముంటే రండి ఎవడని చెప్పు. ఇంతకుముందు ఈ దేశంలో ఇచ్చినటువంటి రాష్ట్రాలు ఏమీ బాగుపడలేదు అని నువ్వే చెప్పు, ముఖ్యమంత్రిగా చెప్పు.
4 సంవత్సరాల పరిపాలన పంచుకున్న తర్వాత చెప్పావు. ఇప్పుడు చెప్తున్నావు మళ్ళీ గొప్ప మోసం చేశాడు నరేంద్ర మోడీని అంటే. ఎప్పుడు ఇది నువ్వు ఎప్పుడు చెప్తున్నావు? కోడి కూసేసినప్పుడా? ఎన్నిక రేపేమో బెల్ల అవుతుంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గొప్ప మోసం చేసింది. ఇవ్వాల్సిందే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఇప్పుడు అంటున్నావు. అంటే 4 సంవత్సరాలు నువ్వు మరి 4.5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా అధ్యయనం చేసావు. దేశం అంతా తిరిగి వచ్చిన వాటిలాగా చెప్పావు. ఏ రాష్ట్రాలు బాగుపడలేదన్నావు. మరి బాగుపడలేదు దానికి నీకెందుకండి? ఇప్పుడు ఇది బాగుపడలేదు కదా. బాగుపడకపోతే మళ్ళీ నీకెందుకు అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏంటి నువ్వు చెప్తున్నావు? ఇప్పుడు ఇవన్నీ బాగుంది. ఇంకో తతంగం చూసారా? అతనేమో కేంద్ర ప్రభుత్వంతో ఉన్నాడు, ముఖ్యమంత్రి ఇతను. మనందరేమో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము. ధర్మ పోరాటం అని విశాఖపట్నం చిక్కట్ టెంటేసి మన ముందు కూర్చుంటున్నాడు. మేమేంటి చేసాము? నీకు ఓటేశారు, నీకు అధికారం ఇచ్చారు. ఎవరితోటి పోరాటం చేస్తావు నువ్వు? విశాఖపట్నంలో వచ్చి ధర్మ పోరాటం అనేసి ఇక్కడ ఇతను ముఖ్యమంత్రి అంటారా, జోకర్ అంటారా, ఏమంటారు చెప్పండి? అతను చేస్తుంది కనుక బాజాలు కొట్టే పేపర్లు 4-5 ఉన్నాయి, 2 పత్రికలు ఉన్నాయి, గొప్పగా అతను మాట్లాడుతుంటే అర్థం పడుతుంది. మన దగ్గర ధర్మ పోరాటం పెట్టండి. అసలు ఢిల్లీలో చేయడం ముఖ్యమంత్రి చేయడానికి రకరకాల పద్ధతులు ఉంటాయి. ప్రభుత్వం కదా అది. ఒక ప్రభుత్వ రంగా నువ్వు చేయాల్సినటువంటి వాదోపవాదాలకు రకరకాల వేసి ఉంటాయి. అవన్నీ నువ్వు చేయాలి. నువ్వు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా నువ్వు చిల్లర వేషాలన్నీ వేస్తావు. రాష్ట్రానికి సంబంధించిన విషయాలు నీకేమి పట్టవు. బయటకేమో నువ్వు పెద్ద దీంట్లోకి చెప్తావు. అందుకోసమే ఫెయిల్ అయిపోయావు. నేను మొదటి రోజు చెప్పాను. నేను కావాల్సిన ఒక 2-3 సంవత్సరాల క్రితం మాట్లాడినప్పుడు చెప్పాను. నేను మన ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం వద్ద, ప్రధానమంత్రి వద్ద చులకనైపోయినాడు అని అన్నాను. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తను కేంద్ర ప్రభుత్వానికి ఒక రాష్ట్ర రిప్రజెంటేటివ్గా కలిసినప్పుడు తను ఆ రాష్ట్రం గురించి అడిగినటువంటి విషయాల మీద ఆ వ్యక్తి గురించి అంచనా వేయగలుస్తాం. నువ్వు వెళ్ళాడికి ఈ పదవి కట్టబెట్టండి, వీడికి పదవి పెట్టండి, మావాడికి ట్రాన్స్ఫర్ చేయండి, పనికి మన చిల్లర పనులు నువ్వు ఎప్పుడైతే కోరేవో ఇతను చిల్లర ముఖ్యమంత్రి అని ఆ ప్రధాని మొదలే గట్టుకుడు అతను. ఇతను చిల్లర వ్యవహారాల విషయం అనేది తేలిపోయింది. అందుకని నిన్న చెప్తున్నాడు విశాఖపట్నంలో పక్కా అవినీతిపరుడు మీకు ముఖ్యమంత్రి అని. ఒక ప్రధానమంత్రి అలా చెప్పడం అంటే చిన్న విషయం అండి. మీరు కార్మిక నాయకులు ఉన్నారు, ఈ పట్టణంలో అనేక సంవత్సరాలుగా ఉన్నారు. ఒక ప్రధానమంత్రి వచ్చి పర్టికులర్ గా ఈ ముఖ్యమంత్రి గొప్ప అవినీతిపరుడు, దొంగ, దోపిడీదారు అని చెప్పాడంటే ఇంకా నీకు ఓటు అడిగే హక్కు ఈ రాష్ట్రంలో నీకు ఉందా అని అడుగుతున్నాను. ఒక ప్రధానమంత్రి చెప్తున్నాడు. ఎవరా ప్రధానమంత్రి? అతని విధానాలు ఏం ఫెయిల్ అవ్వనాయి, నిజాయితీపరుడు. అది ఒప్పుకోదు తప్ప. నేనే పార్టీ వాడినాయి, అతని విధానాలు ఫెయిల్ అయినాయి. అతని విధానాల వల్ల మనం అనుకునేటువంటి ప్రగతి రాకపోవచ్చు. బీజేపీ పార్టీగా అతను ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వచ్చు. యాజ్ ప్రధానమంత్రిగా నిజాయితీపరుడని మనం ఒప్పుకోక తప్పదు. ఎవరు కాదని ఎవరు చెప్పండి, ఎవరు అనలేరు. అందుకోసం అతను చెప్తున్నాడు గొప్ప దొంగ మీ ముఖ్యమంత్రి, మొత్తం తినేసాడు డబ్బు అంతా. అందుకోసం దాని గురించి మనం ఇంకా ఇతను మంచివాడని ఎవడైనా ఉండుంటే మీరు ఆ విషయం తీసేయండి బుర్రలోంచి మీకు మనవి చేస్తుంది. ఇక మిగతా మనకున్న ఆల్టర్నేటివ్ ఏమిటో మనం ఆలోచించాలి. పార్టీ లీడర్స్గా మనం ఇప్పుడు చేయాల్సిన పని పుంకాని పుంకులుగా ప్రతిరోజు మనల్ని మభ్య పెట్టేటువంటి వార్తలు అన్నీ వస్తూ ఉంటాయి. ఎవరికి వాళ్ళుగా మీరు ఒక లీడర్స్, మీ అందరూ సామాన్యమైన వాళ్ళు కాదు. బూత్ కమిటీలోనూ అనుబంధ విభాగాల్లోనూ రకరకాల బాధ్యతలు కొంతకాలంగా నిర్వర్తించినారు. లీడర్గా మీరు యాక్ట్ చేయండి. ఇప్పుడు సామాన్యమైన వ్యక్తులుగా మీరు ఉండకండి. ఈ నియోజకవర్గంలో ఒక 3,000 మంది, 3 లక్షల మంది పాపులేషన్ ఉంటే ఈవేళ ఇక్కడ చేరిన వాళ్ళు ఒక 3-4 వేల మంది ఉన్నారని అంటే మనం ముఖ్యులం కదా. ఈ 4,000 మంది ఎందుకు చేరం మనం ఇక్కడికి? ఈ విషయాలన్నింటిని అర్థం చేసుకుని ఇతరుల కంటే భిన్నమైనటువంటి నాలెడ్జ్తో మనం ఇక్కడ చేరాం. మనం మన చుట్టూ ప్రభావితం చేయగలిసినటువంటి స్కిల్స్ని ఉపయోగించాలి. మాట్లాడండి. పక్కింటితో మాట్లాడండి, ఎదురింటితో మాట్లాడండి, మీ స్నేహితుడితో మాట్లాడండి, మీ బంధువులతో మాట్లాడండి. ఎవరి చేత ఎవరికి చెప్పిస్తే బాగుంటుంది మైండ్ అప్లై చేయండి. మామూలుగా వదిలిస్తే మరి రిజల్ట్స్ చూసి మనకు అలాగైపోయింది అని అంటే అది బాధ్యత లేని పని. అది మామూలు చేసే పని. ఒక లీడర్గా, ఒక పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా, కొన్ని బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తిగా నీ ప్రభావం కనిపించాలి కదా. దానికోసమని బూత్ కమిటీలు పెట్టాం. బూత్ కమిటీ చాలా పెద్ద రోల్. మీ పట్టణంలో అయితే నాకు తెలిసి ఓటర్ లిస్ట్ సరిగా చేయలేదండి మన దగ్గర.
ఒక కుటుంబంలో ఉండేటువంటి 4 ఓట్లు ఈ బూత్లో ఒక 2, అక్కడికి 4 కిలోమీటర్ల దూరంలో ఒక బూత్లో ఇంకోటి, అక్కడికి ఇంకొక 5 కిలోమీటర్లు ఇంకో బూత్లో ఒకటి. జనరల్ సైకాలజీ ఏంటి ఓటర్ది? ఒంటిల్లి 10 కలిపి ఓటింగ్కి వస్తారు. ఓటింగ్కి వచ్చి 2 ఓట్లు ఉన్నాయంటే 2 ఓట్లు వేస్తారు, వెనక్కి వెళ్ళిపోతారు. ఒక బూత్ కమిటీ లీడర్స్కి నేను చెప్తుంది ఏంటంటే, మీ పోలింగ్ స్టేషన్లో ఓటర్ లిస్ట్ పట్టుకొని ఒక 10-15 రోజులు ఏ ఓటు ఎక్కడుందన్నది మీరు గుర్తించి పనిచేయండి. అర్బన్లోకి చాలా ముఖ్యం. ఏ పోలింగ్ స్టేషన్లో ఈ ఓటు ఉంది అన్నది గుర్తించండి. మీరు చిన్న కార్యాలయం పెట్టండి. కార్యాలయం అంటే మైకు గీకు అవసరం లేదు. ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఇంట్లోనూ ఈ ఇన్ఫర్మేషన్ పెట్టండి. అందరి ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఇంజనీరింగ్ పిల్లలు ఉన్నారు, కంప్యూటర్లు ఉన్నాయి. ఆ ఫెసిలిటీ అందించండి. అర్బన్లో ఉండేటువంటి మనకు వస్తాదన్న ప్రతి ఓటుకి ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది, ఎక్కడుంది అన్నటువంటి సమాచారాన్ని ముందే మీరు గుర్తించాలి. ఎన్నికల రోజు పోలింగ్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు అటుకు మీద ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ తీస్తే మీరు ఏమీ చేయలేరని మీకు మనం వచ్చేస్తుంది. ముందే పని చేయండి. ఎన్ని ఓట్లు మీరు గుర్తించారో ప్లాన్ చేసుకోండి. ఎక్కడెక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళని టెలిఫోన్లో కాంటాక్ట్లోకి వెళ్ళండి. నాగిరెడ్డి గారి తరపున మీరు విజ్ఞప్తి చేయండి. అవసరమైతే ఉత్తరం రాయించండి, మాకు సాయం చేయమని చెప్పండి. మీ పోలింగ్ స్టేషన్ పలానా దగ్గర ఉందని చెప్పండి. ఆ డెప్త్లోకి వెళ్ళాలని మనం చేస్తుంది. మామూలుగా ఓటర్లకు ఓటు వచ్చినాడు ఓటు వేస్తే నువ్వే నాయకత్వం ఇచ్చినట్టు. నువ్వు అదనంగా నీ మేధస్సుని, నీ శక్తిని, నీ తాలూకు ఆలోచనని, ఆ పరిస్థితులు యాడ్వర్స్గా ఉండే పరిస్థితులను అనుకూలంగా మలుచుకునేదానికి నువ్వు నాయకత్వం ఇస్తేనే నువ్వు నాయకుడు. మామూలుగా జరిగిపోతుంది దానికి జరిగిపోతే నువ్వు నాయకుడు పెట్టవుతావు. మీకు అనేది మీరు నాయకుడిగా రుజువు చేసుకోవడానికి ఎన్నెన్ని అవకాశాలు ఉన్నాయో అన్నీ మీరు కొద్ది కాలంలో దృష్టి పెట్టండి అని మీకు ఈ సందర్భం మనం చేస్తుంది. చంద్రబాబు చాలా కొత్త ఎత్తులతో వస్తున్నాడు. మొన్న మారిపోయానని మనకు నమ్మించాడు, మేనిఫెస్టోతో నమ్మించాడు. రాష్ట్రం విడిపోయింది అనుభజ్ఞుడు కావాలని చెప్పి నమ్మించాడు. ఇప్పుడు అతనికి అవన్నీ ఆ కార్డులన్నీ అయిపోయినాయి. ఇతను అనుభజ్ఞుడు కాడని తేలిపోయింది. రాష్ట్రానికి ఇతను ఏమీ చేయలేకపోయినాడని తేలింది. ఇతని తాలూకు ప్రయారిటీ స్వార్థపూరితమైనవని తేలిపోయింది. జనంకి ఇప్పుడు ఎలాగా నమ్మించాలన్నటువంటి ఆతృతలో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో మీరు పరుగులు చూసారా? అతని పరుగులు అతను ఎక్కని మెట్లేదు. దేశంలోని రాజకీయ పార్టీలు అన్ని మెట్లు తిరిగేశాడు. నలుగురు మీద ఇన్కమ్ ట్యాక్స్ అయినప్పటికీ, రైడ్లు అయినప్పటికీ పరుగు చంద్రబాబు రోజు ఫ్లైట్ ఎక్కుతుండడం, వాళ్ళ శరద్ యాదవ్ని కలిసేస్తుండడం, అక్కడెక్కడెక్కడ ఇంకొకరిని కలిసి, ఇదంతా ఏంటలేదు అతని మీద పడిపోకుండా ఉండడానికి. మనందరం ఏమనుకుంటున్నాం, ఇతను ముఖ్యమంత్రి, మనకు నాయకుడు, మనకు రక్షిస్తాడు, మన తలకు ఆకాంక్షలు నెరవేరుస్తాడు, ఈ రాష్ట్రాన్ని గొప్పగా తీస్తాడని మనందరం అనుకుంటే అతను రక్షించుకోవడానికి పరుగులు తీసిన పరిస్థితికి వచ్చింది. ఈ అవినీతి పనులన్నింటి ద్వారా చేసినటువంటివన్నీ సమాచారం అంతా వచ్చేసింది బయటికి. ఏ క్షణాల్లోనైనా దేశంలో ఉండేటువంటి సంస్థలు అతని మీద రైడ్ చేస్తాయంటే పరిగెడుతుంది. అందుకు అతని మాటల్లో చూడండి, నన్ను అరెస్ట్ చేస్తారా చేయండి అంటుంటాడు. అసలు ముఖ్యమంత్రి ఆ మాటలు ఎందుకు వచ్చినాయంటే, పక్కన ఉన్న నవీన్ పట్నాయక్ అంటున్నాడు ఈ మాట ఎప్పుడైనా? ఆ పక్కన ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అన్నదా ఎప్పుడైనా అలాగా? ఈ పక్కన ఉన్నటువంటి బీహార్లో నితీష్ కుమార్ ఎప్పుడైనా మాట అన్నాడా? ఇలాంటి ఆరోపణలతో అరెస్ట్ చేస్తారని చెప్పడం అంటే తెలుసు అతనికి. మనం ఎలాంటి ఘనకార్యం చేస్తే సింపుల్గా చెప్తాం. మీరు బాగా ఎడ్యుకేటెడ్, పట్టణాల్లో ఉన్న అన్ని చూస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి దయ వల్ల వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ఏ అనుమతులు లేకుండా పోలవరం ప్రాజెక్టుని స్టార్ట్ చేసాం. అప్పుడు స్టార్ట్ చేసాం కనుక విభజన వచ్చినప్పటికీ అది ఒక పెద్ద అంశం అయిపోయింది. ఈ ప్రాజెక్టుకు అనుమతిస్తే తప్ప వీళ్ళు ఒప్పుకోరు అన్నటువంటి భావన వచ్చింది కనుక అది విభజన చట్టంలోకి వచ్చింది. పోలవరం ప్రాజెక్టుకి అయినటువంటి ఖర్చు అంతా మేము చెల్లిస్తామని చెప్పి ఒప్పుకున్నారు, అనుమతులను ఇస్తామని చెప్పారు, అయిపోయింది. ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామన్నటువంటి నెగోషియేషన్ జరిగినప్పుడు చంద్రబాబు ఏం చెప్పాడు తెలుసు అతనికి? పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేయాలి. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళండి, మీరు ఆలోచించండి. ఆ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేయాల్సిన ప్రాజెక్టు. ఇతను ఏం రాశాడు తెలుసు? లేక ఆ ప్రాజెక్ట్ నిర్మాణం నేను చేస్తానని రాశాడు. దేనికండి?
ఒక ముఖ్యమంత్రి మీద మన రాష్ట్రంలో ఇలాంటి ఇంటలెక్చువల్స్లో ఎలాంటి అభిప్రాయం ఉందో చూడండి. ఇంతకంటే అవమానం ఏం కావాలి? అయితే అది సీక్రెట్ ఉండిపోద్ది అనుకున్నాడు అతను. వాళ్ళు ఎక్కడండి బీజేపీ లీడర్స్? అతను అరుణ్ జైట్లీ ఇలా లేఖ ఇచ్చిన వెంటనే, అది ఒప్పుకున్న వెంటనే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. మీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన లేఖ మేరకు మీ ప్రాజెక్ట్ కట్టుకోవడానికి మీకే ఇచ్చేస్తాను అని అడు చెప్పాడు. ఇచ్చేసిన ప్రాజెక్ట్ కొన్ని సిగ్గు లజ్జ ఉందా? కొన్ని నిజాయితీగా చేయాలా? ఒక గేటు పెట్టాడు 4.5 సంవత్సరాలకి. 17 అయిపోద్దండి, 18 అయిపోద్దండి, ఇప్పుడు 19, ఇప్పుడు 24కు 28కి వెళ్తుంది, వెళ్ళలేదు. ఒక గేటు పెట్టి ఆ గేట్ చూడడానికట రాష్ట్రంలో ప్రజలందరూ రావాలి. ఈ మధ్యన 28 జీవోల ద్వారా ఈ గేట్ చూడడానికి వెళ్ళినటువంటి బస్సులకి, టిఫిన్లకి, భోజనాలకి 400 కోట్లు డ్రా చేస్తారు. ఈ రాష్ట్రంలో ఇంకొక ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తయిపోద్ది. నువ్వు దేనికి తీసుకెళ్ళావు? ఒక గేట్ చూపించడానికి. సినిమా రోజు మనకు అట్లా వరుసగున్నటువంటి బస్సులు చూపించడం ఏంటి? మీ ఇంట్లో డబ్బు ఇచ్చారా? 400 కోట్లు మీరు ఆ పేరు పెట్టి ఇష్టానుసారంగా ట్రాన్స్పోర్ట్ కంపెనీలు మీరు పెట్టుకొని డబ్బు లాగేసి పిండేసి ఇంత అన్యాయం ఒక ముఖ్యమంత్రి చేయొచ్చేలాగా. ఎక్కడైనా ఒక ప్రాజెక్టు, పెద్ద ప్రాజెక్టు జరిగితే ప్రజలు చూడడానికి తర్వాత వెళ్తారు. ఆ గేట్ చూడడానికి 400 కోట్లు. ఇతను ముఖ్యమంత్రి అంటారా? దోపిడీదారు అంటారా? ఈవేళ అందుకోసం ఇవన్నీ చూసిన తర్వాత నాకు వీళ్ళు మరి ఓటెయ్యరు, మామూలుగా అయితే వీళ్ళు నాకు నమ్మరు. ఏం చేయాలి మనం? నేను కూడా మనం అనుకుంటాం మేము నమ్మము అని చెప్తున్నాం. మనం బాబు నీకు నమ్మము అని మనం చెప్తాం. అతను కూడా మీకు నుండి నమ్మడం లేదురా అని అతను రెడీగానే ఉన్నాడు. మీకేం చేయాలంటే అతను ఇప్పుడు డబ్బు శక్తులతో తెచ్చు. 4 సంవత్సరాలు అతనితో ప్రయాణం చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సావుకూరు సభలో చెప్పినట్టు విశాఖపట్నం చెప్పాడు. నియోజకవర్గం 25 కోట్ల మూట అప్పుడే మీ నియోజకవర్గానికి వచ్చేసింది, ప్రతి నియోజకవర్గం చేరిపోయిందని ఆయన దగ్గర నుంచి చూసినోడు కనుక వచ్చి మనకు చెప్పాడు. ఇతను ఎవరు? 4 సంవత్సరాలు అంతతో ప్రయాణం చేస్తున్నాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్ని అతని దగ్గర నుండి చూశాడు. మూట వచ్చేసిందట అప్పుడు ప్రతి నియోజకవర్గానికి 25 కోట్లు. నిజం, నాకు కూడా ఒక పెద్ద మనిషి చెప్పాడు, ఈ పేరు చెప్పను కానీ 5,000 కోట్ల రూపాయల ధనం ఈ ఎన్నికలకు ఖర్చు పెట్టడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడిది ధనం? ఎక్కడ ధనం అంటే ఒక రకమైన ఛానల్ కాదు, ప్రతిదీ ఛానలే. ఆఖరికి ఇసుక, పేడ, మట్టి ఏది దొరుకుతుంది పిండేశారు. ఎన్ని రకాలుగా పిండేశారు. ఇక్కడ ఒక పక్కన మనకు దిక్కులేక కోర్టు పెట్టుకుందామంటే లేదా, ఆఫీసులకు దిక్కులేదా, వచ్చిన ఆఫీసర్స్ ఉందామంటే ఎక్కడ క్వార్టర్స్ లేవా, ఉండకపోతే ఆ కృష్ణా నేలాలట బోట్ షికారట, ఇక్కడికి వచ్చి అరుకులట బెలూన్ షికారట, అక్కడేమో గన్నవరంలో ఏమో ఎయిర్ షికారట. ఇవన్నీ ఈవెంట్లు ఏంటి? ఒకడే ఈవెంట్ మేనేజర్. ఆ ఈవెంట్ మేనేజర్కి ఇవ్వడం రూపాయికి 10 రూపాయలు డ్రా చేసేది. మనకు రక్తం పిండి వసూలు చేసినటువంటి పన్నులు రాబడి ఇంత నిర్లక్ష్యంగా ఇతను ఖర్చు పెట్టాడు. అనుభవజ్ఞుడని అనుకున్నామే, అనుభవం కాదు, ఇంకా ఇంత బాధ్యత లేకుండా అతను వ్యవహరించినట్టు మీకు ఈ సందర్భం మనం చేస్తుంది. ఇక ఫారెన్ ట్రిప్స్ అవన్నీ చెప్తుంటారు ప్రతిసారి. ఫారెన్ ట్రిప్స్ అన్నీ అతను రియల్ ఎస్టేట్ మార్కెట్ కోసం తప్ప ఇంకొకటి కాదన్న విషయం మీకు ఈ సందర్భం మనం చేస్తుంది. రాజధానిని పెద్ద బూచికను చూపించి, పెద్ద విస్తీర్ణం చూపించి, ప్రపంచంలో గొప్ప రాజధాని కడతానని మనందరి నోరు ముయించి అయిపోయినంటే ఆ రాజధాని రియల్ ఎస్టేట్ మార్కెట్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలన్నింటిని ఎదుర్కోవడానికే స్విస్ ఛాలెంజ్ పద్ధతిని సుప్రీంకోర్టు వద్దంటే దాన్ని అనుసరించి సింగపూర్ ప్రభుత్వం సిఆర్డిఏ కలిపి చేస్తుందని చెప్పి మనందరికీ నమ్మించి 2 సంవత్సరాల తర్వాత సింగపూర్ నుంచి వచ్చి మంత్రి చెప్పిందాక మనకు తెలియలేదు. అతను ఏంటి చెప్పాడంటే, ఇదేమి సింగపూర్ ప్రభుత్వం కాదండి, మా ప్రైవేట్ కంపెనీలు ఇవని చెప్పాడు. ఎవరా మంత్రి? అంతకుముందు ఆ ప్రైవేట్ కంపెనీల్లో సీఈఓగా పనిచేసినటువంటి వాడు తర్వాత మంత్రి అయినాడు. అతనేమో ఈ లైజాన్ని సెట్ చేశాడు, బ్యాక్ డోర్లో డబ్బు వచ్చే మార్గాన్ని సెట్ చేశాడు. దానికోసం ఏం చేశాడు? 50,000 ఎకరాల భూమి, 1,600 ఎకరాల కోర్ క్యాపిటల్ కింద కంపెనీలకు ఇచ్చాడు. కోర్ క్యాపిటల్ అంటే అసెంబ్లీ, సెక్రటేరియట్, డైరెక్టరేట్స్ అన్ని ఇంపార్టెంట్ అంతా వస్తుంది, అదే ముఖ్యమైనది.
అలాంటి ప్రాంతంలో ఎకరం 10 కోట్లు కనీసం ఉంటుంది ధర. 1600 ఎకరాలు అంటే ఎంత? 16,000 కోట్లు. దానికి అవసరమైన రోడ్లు, డ్రైనేజు, ఎలక్ట్రిసిటీ, పార్కులు, రకరకాల సదుపాయాలు కల్పించడానికి 5,000 కోట్లు, 5,200 కోట్లు పెట్టడానికి అగ్రిమెంట్లు అంగీకరించాం. మన డబ్బు పెడతాం. దానికి కానీ ప్రైవేట్ కంపెనీలు ఏం పెడతాయి? 200 కోట్లు పెడతారంట. 2 కలుపుతారు. అంటే 21,400 కోట్లు మొత్తం పెట్టుబడి. 21,200 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ది ప్రభుత్వంది, సిఆర్డీఏది. 200 కోట్లు సింగపూర్ కంపెనీది. వాటాలు ఎలగట్టు చూసావా? ప్రపంచంలో ఎక్కడ ఉండదు. 58% సింగపూర్ కంపెనీలకి, 42% సిఆర్డీఏకి. ఇతను మనకి ముఖ్యమంత్రి. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి ద్రోహానికి మనకి అప్పుడు చెప్పింది ఏంటి? ఊరూర పిడకలతో నీరు మోయడం, మట్టి మోయడం, మనిషి ఒక ఇటుకు తేండి అని చెప్పడం మనందరికీ మోసగించే పని. అందరికి ఆ సెంటిమెంట్ని బిగించి నువ్వు ఆ సెంటిమెంట్ వెనక చేసిన పని ఏంటి? సింగపూర్ కంపెనీలకు ఇచ్చేసి బ్యాక్డోర్లో ధనాన్ని పోగేసేటువంటి కార్యక్రమానికి సిద్ధమైనావు. చివరికి ఈవేళ ఆ అగ్రిమెంట్ కాపీ పౌరులుగా మనం అడిగినా దిక్కులేదు, ఎమ్మెల్యేలు అడిగినా దిక్కులేదు, ప్రతిపక్షం అడిగినా దిక్కులేదు. ఎవరి పేరుని ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంటుందో ఆ గవర్నర్ గారు అడిగినా దిక్కులేనటువంటి పరిస్థితి ఈవేళ ఈ రాష్ట్రంలో ఉంది. అగ్రిమెంట్ పెట్టమనండి, పబ్లిక్ డొమైన్లో పెట్టమను, వెబ్సైట్లో పెట్టమను. నువ్వేం అగ్రిమెంట్ చేసావో పెట్టమను. పెట్టలేడు. మాట్లాడు దాని గురించి. ఏనాడైనా ఈ రాష్ట్రంలో ఉండే మేధావులతో మాట్లాడావా? 50 సంవత్సరాలు నిర్మాణం చేయాల్సినటువంటి ఒక రాజధాని ఎలా కట్టాలన్నది మాట్లాడావా? ఒక 10 ప్రభుత్వాలు కానీ పూర్తి చేయలేనటువంటి రాజధానికి నిర్మాణం చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, మన వైఎస్ఆర్ సిపి ఇలాంటి పార్టీలు ఉన్నాయి. సీట్లు లేకపోవచ్చు. వాళ్ళతో ఎప్పుడైనా కూర్చోబెట్టి రాజధాని ఎలా ఉండాలి, ఎలాంటి అగ్రిమెంట్ చేద్దామని ఎప్పుడైనా చెప్పావా? ఎవరితో నువ్వు మాట్లాడావు? ప్రజా సంఘాలు ఉండే రకరకాల ఉద్యమాలు నిర్వహించి మన ప్రజల క్షేమం కోసం నిరంతరం డేగ కన్నుతో చూస్తున్నటువంటి ప్రజా సంఘాలు ఉన్నాయి. ఎప్పుడైనా వాళ్ళని పిలిచి మాట్లాడావా? ఎవరితో నువ్వు మాట్లాడావు? సింగపూర్ అధికారులతో వెళ్ళి హోటల్లో నువ్వును వాళ్ళు దొంగ ఒప్పందం చేసుకోవడానికి అధికారులందరినీ బయటపెట్టి ఒప్పందం చేసుకొని వచ్చి ఆ ఒప్పందం ఈవేళ మాకు దొరకకుండా చేసి ప్రపంచంలో గొప్ప రాజుదని టీవీలో సినిమాలు చూపిస్తాం. మాకు మీ టీవీ సినిమాలు ఏంటి? జూయిన భవనాలు ఇలా కనిపిస్తుంటాయి. మనందరికీ ఇప్పుడు చాలా మందికి అదే అలాగే భవనాలు అక్కడ ఉన్నాయని భావనలు ఉన్నారు చాలా మంది. బ్రిడ్జిలు చూస్తే ఐకానిక్ బ్రిడ్జ్ అట. ఎప్పుడు ఇది నోటిఫికేషన్ వచ్చిన ముందు ఐకానిక్ బ్రిడ్జ్ బొమ్మ ఒకటి. దీనికి ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉందా? దేనికైనా ఫండింగ్ గురించి నువ్వు ఆలోచించావా? ఎవరైనా ఫండింగ్ ఇస్తానని ఒప్పుకున్నారా? ఏంటిది? అంటే ఇంత అమాయకంగా ప్రజల్ని, ఈ రాష్ట్రంలో ప్రజల్ని మోసగించవచ్చు అన్నటువంటి భావనే కదనేది. అసలు నిన్న ఇంకొకటి చూసిన తర్వాత అయితే నాకు పూర్తిగా ఒక రకమైనటువంటి మన వ్యవస్థ మీద అపనమ్మకం జనంకి వచ్చేస్తా అనిపించింది. ఈ మధ్యకాలంలో 1.5 సంవత్సరాల కాలంగా సర్వేల పేరుతో కొంతమంది పిల్లలు వచ్చేవాళ్ళు. ఆ పిల్లలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పనితీరు ఎలాగుందండి అని అడగడం ఆ కుటుంబ సభ్యులు. అడిగితే అప్పటికే మండుతున్నోడికి పిల్లడికి ఉద్యోగం లేదు, కరెంటు బిల్లు 3 సార్లు పెరిగింది, బస్ ఛార్జీలు అటు పెరిగినాయి, రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఇలా పెరిగినాయి, పప్పులు ఉప్పులు ఏవి మార్కెట్లో అందుబాటులో లేవు, ఇంతకుముందు 7 రకాల సరుకులు ఇచ్చేవాళ్ళు, ఒక్క సరుకు కూడా ఇవ్వడం లేదు. ఇలా బాధపడుతున్నటువంటి ఆ కుటుంబానికి ఏంటని అడిగిన వెంటనే వాడు ఈ అమ్మా ప్రభుత్వం అని వాడు తిడితే ఆడికి టిక్కెట్టుకొని వెళ్ళిపోయాడు. ఈడు ఎట్టి పరిస్థితులు మరి టీడీపీకి అయ్యాడు అన్నది వాడు అలాగా ఈ 1 సంవత్సరం 6 మాసాలు సేకరించారు. అవి సేకరించి ఎప్పుడు వచ్చినాయి? ఇవి నిన్న వచ్చినాయి అన్ని దగ్గరికి. మీ బూత్ కోఆర్డినేటర్ పేరుతోటే బూత్కు ఒక 60, 70, 80 ఓట్లు ఎవడైతే ఇలా తిట్టాడో ఓపెన్ అయిపోయినాడో ఆడి పేర్లు తీయడానికి వచ్చినాయి లిస్టులు. ఇప్పుడు నా కాన్ఫరెన్స్లో 7,000 ఓట్లు తీసేయడానికి ఇది ఎవరో పెట్టినట్టు కాదు. మళ్ళీ నేను అపాయింట్ చేసినటువంటి బూత్ కమిటీ కన్వీనర్లు ఆడింట్లో నోట్లు కూడా ఆడు తీసేమని పెట్టినట్టుగా వచ్చింది కదా. అయితే ఇది మనకు 2 నెలల క్రితమే ఈ సమాచారం వచ్చింది. పెద్ద ఎత్తున ర్యాకెట్ నడుపుతున్నాడు చంద్రబాబు అన్నది తెలిసింది కనుక జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కలవడం, ఇలాంటి మూకుమ్మడిగా ఓట్లు తీయించే పని చేయాలని
అతను దిగజారినాడు అనేటువంటి మాట చెప్పినందువల్ల ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందనంటే ఏ డిలీషన్ అయినా సరే, ఆన్లైన్లో డిలీషన్, ఇవన్నీ ఆన్లైన్లో డిలీషన్ వచ్చినా ఆ డిలీషన్ని జిల్లా అధికారులు ఎవరూ చేయడానికి వీల్లేదు. డిలీషన్కి ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ నివేదికని మాకు పంపించండి, నిర్ణయం మేము తీసుకుంటామని పెట్టి చెక్ పెట్టారు కనుక ఆ ఆటలు కొంతవరకు కంట్రోల్ అయిపోయినాయి. అంటే రాజ్యాంగం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సంపద మాకు రానివ్వు, ఎవరికి పంచవు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నీ బంధువులు సర్దుకుంటావు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి చట్టాలు ఏవి పనిచేయవు, రాజ్యాంగ వ్యవస్థలు పనిచేయవు, స్పీకర్ వ్యవస్థ పనిచేయదు, గవర్నర్ వ్యవస్థ పనిచేయదు, ఏ చట్టాలు లేవు, పోలీస్ స్టేషన్లన్నీ వన్ సైడ్ పనిచేస్తాయి. అయిపోయింది. ఇష్టానుసారంగా కరప్షన్, ఇష్టం వచ్చినట్టు అప్పులు తెచ్చి కరప్షన్ యాక్టివిటీ ప్రమోట్ చేశావు. ఆఖరికి రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఓటు హక్కు కూడా నువ్వు ఉంచవా? ఇదేనా ఒక అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వం చేయాల్సింది? దానికి ఏం చెప్తాడంటే అతను కూడా పిటిషన్ పెట్టు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా ఓట్లు తీయించేస్తానని పెట్టాడు. నువ్వు మాలాంటి వాడు కాదు కదా, ప్రభుత్వం కదా, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, అలాంటి వాళ్ళ మీద ఉంటే నువ్వు కేసులు పెట్టు. అలాంటి అవకాశం ఎందుకు వచ్చిందో వైఫల్యం చెప్పు. మేమంటే బయట ఉన్నటువంటి వాడు, ప్రభుత్వం నడుపుతున్నటువంటి వాడు, నువ్వు ఓటర్ లిస్టులు తయారు చేయించింది నువ్వు ఆ మాట చెప్తుంటే అర్థం ఉందా? అంటే ఎంత బరితెగించినటువంటి పార్టీయో, ఎంత బరితెగించిన వ్యక్తో మీకు ఈ సందర్భం మనం చేస్తుంది. ఇవన్నీ అంశాలేనండి ఓపిక మీద ప్రతి కుటుంబానికి చెప్పాలి. చెప్పేవాడు ఎవడో ఒకటి లేకుండా తెల్లవారిత టీవీలో 10 అబద్ధాలు వస్తూ ఉంటాయి. మనం మాట్లాడకపోతే వేలాది మంది కార్యకర్తలు మనకు ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. ప్రతి ఒక్కరు మాట్లాడడం ప్రారంభించాలి. కుటుంబాలతో మాట్లాడండి, వీధులతో మాట్లాడండి, తయారు చేయించండి. అతను ఇంతకు ముందు మాట్లాడినటువంటి విషయాల్ని టీవీలో చూపించండి, చిన్న సెల్ ఫోన్లో చూపించండి. మేము మహిళలందరూ చేయాల్సిన పని అది. ఏం చెప్పాడు అతను, ఏం చేస్తున్నాడు ఇప్పుడు అతను? ఒకసారేమో గొప్పవాడు ప్రధానమంత్రి అంటావు, ఒకసారేమో దొంగ అంటావు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి ఇప్పుడు అంటావు, అంతకుముందు అంతా వద్దని చెప్పావు. ఏ ఒక్క విషయం మీదనే నిలబడ్డా ముఖ్యమంత్రి, ప్రభుత్వం? ఇవి మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసే పని చేయాలి. ఇది కార్యకర్తల మీద ఉందని ఈ సందర్భంలో కొంత టెక్నాలజీ వచ్చింది. ఈ టెక్నాలజీ మనం ఉపయోగించి ముందు ఇవన్నీ మనం చూసినటువంటివే. అతను ఏం చెప్పాడు, ఏం జరుగుతుంది, ఎలా జరిగింది, ఎలా దోపిడింది. ఈ దేశంలో అత్యంత అప్పులు కలిగినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఈవేళ ఉంది. ఆస్తుల నిర్మాణం కాలేదు, లైబిలిటీస్ పెరిగినాయి, ఆస్తులు తరిగిపోయినాయి. ఆస్తులు మనకు తరిగిపోయినాయి, రాష్ట్రానివి పెరగలేదు. అప్పులు భారీగా పెరిగాయి, సేమ్ టైం అప్పులు అక్కడ పెరిగాయి. అప్పులు పెరిగింది, చంద్రబాబు ఆస్తి కూడా అలాగే జాన్ పెరిగింది. ఎక్కడికి వెళ్ళిందంటే ఎక్కడికి వెళ్తుంది డబ్బు అంతా? కనిపిస్తుంది కదా, నీ ఆస్తి పెరిగింది కదా. ఈ రాష్ట్రంలో అప్పులు పెరిగినాయి ప్రజలందరికీ, నీ ఆస్తి పెరిగింది. ఎందుకంటే ఏం సాక్ష్యం కావాలి? మాదైతే గొప్ప క్రమశిక్షణ బిజినెస్ అని చెప్తుంటాడు చంద్రబాబు. క్రమశిక్షణ బిజినెస్సే. 5 సంవత్సరాలు నువ్వు చేస్తుందంతా ఈ రాష్ట్రంలో పాలన కాదు, నువ్వు బిజినెస్సే చేశావు. అన్ని రకాల మోసం, ఎన్ని రకాల మోసాలు, అన్ని రకాల మోసాలు ప్రజలకు చేశావు. ఇవి చెప్పి కూడా మనం ప్రజలను ఒప్పించలేకపోతే మన నాయకత్వం లోపం కింద భావించాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి కొంత ఉత్సాహవంతుడు, అతను కొన్ని విషయాలు చెప్తున్నాడు. అతను ఎవరికి మోసగించే ఆలోచన లేదు, చాలా ఫర్మ్గా కొన్ని విషయాల్లో ఉన్నాడు కదా. అంతెందుకు, ఈవేళ అతను స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎవరిస్తే వాళ్ళతోటే వెళ్తామంటున్నాడు. దాంట్లో రాష్ట్రం పట్ల ఎంత కమిట్మెంట్ ఉందో చూడండి. ఇలాంటి మాట్లాడితే కొంతమంది ఓటు వేయకపోవచ్చు అన్నటువంటి భయం కూడా భయపడకుండా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎవరు రేపు వస్తే, ఎవరు అధికారంలోకి వచ్చిస్తానంటే వాళ్ళతో మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, ఇక మేము ఎవరిని నమ్మం అనేటువంటి మాట. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎవరి కోసం? ఈ రాష్ట్రంలో ఉపాధి దొరక్క అన్యాయం అయిపోయినటువంటి చదువుకున్న యువకుల కోసం, ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడానికి ఆదాయం కోసం, ఈ రాష్ట్ర స్వరూపాన్ని మార్చడానికి ఏకైక మార్గం అయినటువంటి ఇండస్ట్రియలైజేషన్కి ఉపయోగపడేటువంటి ఒక విధానం అది. దానికోసం అతను చాలా ఫర్మ్గా ఈవేళ అన్నాడా, నిన్నన్నాడా, 2 సంవత్సరాల క్రితం అన్నాడా? లేదు. ప్రధాన ప్రతిపక్ష బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే అతను మాట చెప్పాడు. ఈవేళ ఆ మాటకే ఉన్నాడు, రేపు ఆ మాటకే ఉంటాడని మనం చేస్తున్నాం. కుర్రాడు పట్టుదల ఉన్నాడని చెప్పడానికి ఏం కావాలి, ఇంతకంటే ఏం కావాలి? ఈ విషయాన్ని మీరు నచ్చ చెప్పాలని మనం చేస్తున్నాం. కార్యకర్త మాట్లాడకపోవడం తప్పు.
మాట్లాడుతూ ఉండాలి, నీకు తెలిసిన విషయాలు చెప్తూ ఉండాలి. నువ్వు చెప్తే నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు. మీ ప్రాంతాల్లో ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఉంటారు. ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ కాంటాక్ట్ చేసే పని చేయండి, వాళ్ళ చేత చెప్పించండి. ఒక మంచి టీచర్, అతని దగ్గర విద్యను అభ్యసించి బాగుపడిన కుటుంబాలన్నీ ఆ టీచర్ చెప్తేనే వింటారు. ఒక న్యాయవాది, అతని వద్ద ఉన్నటువంటి పార్టీలన్నీ మేలు జరిగితే ఆ న్యాయవాది చెప్తేనే రాజకీయాల్లో ఆ పార్టీ ఏ పార్టీకి ఓటేయాలని నిర్ణయం తీసుకుంటారు. ఒక వైద్యుడు మంచి వైద్యం అందించి ఆ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుతున్నందుకు ఆ వైద్యుడు చెప్తేనే ఓటేస్తారు. ఒక కార్మిక సంఘ నాయకుడు తన కోసం సర్వస్వం దారపోసినటువంటి నాయకుడుగా అతను చెప్తేనే వేస్తారు. ఒక భజన బృందం నాయకుడు, ఒక కళా సంఘం నాయకుడు, ఒక స్వయం శక్తి సంఘ నాయకురాలు, వీళ్ళందరూ నాయకులే. వాళ్ళతో కాంటాక్ట్ చేయండి, వాళ్ళని ఒప్పించండి. వాళ్ళు ఒప్పిస్తే ఇంటర్ను వాళ్ళు చేస్తారు. ఈ విషయాలన్నీ వాళ్ళకి చెప్పండి. ఇలాంటి ముఖ్యమంత్రి, ఇలాంటి ప్రభుత్వాన్ని మనం కోరుకుంటామా? ఆఖరికి చివరికి రాజ్యాంగం ఇచ్చిన ఓటుని కూడా తీసేసి అధికారంలో కొనసాగాలనుకున్నటువంటి అదములకే మనం అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని నాకు చెప్పండి. లీడర్గా ఇవన్నీ మీరు చెప్పాలని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఈవేళ ఒక పక్క వాళ్ళు భోజనం చేస్తున్నారు, కొంతమందికి ఏమో ఎక్కడి నుంచి అటు వెళ్దామా కాకపోతే ఎక్కడుందామా, చాలా ఏమేమి ఉన్నట్టున్నారు. నాకు కూడా ఆకలేస్తుంది, అందుకు లేదంటే విశాఖపట్నంలో ఎందుకు బలహీనంగా ఉన్నామని బయట అంటుంటారు అందరూ. అంటే ఏంటి అసలు నాకు అర్థం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో లిటరసీ తక్కువ ఉంది, అక్కడ మనం బలంగా ఉన్నామని, ఇక్కడ బలహీనంగా ఉన్నామని ఎందుకు ఇలా జరిగింది? పార్టీ కేడర్స్, లీడర్స్ అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం మార్పులు చేయాలి, ఆర్గనైజేషన్లో కూడా మార్పులు చేయాలి. ఎవరెవరిని ఇంకా మనం కలుపుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక లోపం మనకు కనిపిస్తుందని మనం అంగీకరించాలి. అన్ని ఏడల్లా బ్రహ్మాండంగా విశాఖపట్నం రూరల్ కూడా బ్రహ్మాండంగా ఉందండి. విశాఖపట్నం బాగుంది, విశాఖపట్నం రూరల్ బాగుంది, విజయనగరం బాగుంది, శ్రీకాకుళం బాగుంది. నిజంగా బాగులేదో బాగుందో తెలియదు, కానీ ఎందుకు బాగులేదని అంటారు అర్బన్? అసలు మీరు కదా ముందు రియాక్ట్ అవ్వాల్సింది, అర్బన్లో ఉండేవాళ్ళు కదా. నిజంగా అధ్యయనం చేసి మాకు చెప్పాలి, రూరల్లో ఉన్న వాళ్ళు చెప్పాలి ఇలా జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. మనం నోరిప్పడం లేదు, మన ప్రయత్నం మనం సరిగా కేడర్స్, లీడర్స్ అందరూ చేయడం లేదని అనుకుంటాను. దానికి కావాల్సినటువంటి మార్పులన్నీ ఆర్గనైజేషన్లో ఎవరి యూనిట్లో వాళ్ళు చేయండి. మనందరం మన గౌరవాన్ని పెంచేటట్టుగా పాలన అందించడానికి అన్ని విధాలా ప్రయత్నం చేయడానికి పార్టీ సిద్ధంగా ఉందని మీకు ఈ సందర్భం మనం చేస్తాం. పార్టీ నాయకులుగా మనకేం కావాలి? మన ప్రాంతాల్లో 4 పనులు జరిగి ఎప్పటి నుంచో మనం ఆశిస్తున్నటువంటి కార్యక్రమాలు పూర్తయి మా ప్రయత్నం వల్ల, మన ప్రయత్నం వల్ల, నా ప్రయత్నం వల్ల మన ప్రాంతంలో ఇవి జరిగినాయని ఒక మాట కోసమే కదా రాజకీయాల్లో మనం ఉండేది. దానికోసం మనందరం కలిసి పనిచేస్తాం. ఇది మంచి ఆపర్చునిటీ. ఈవేళ చాలా స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకి క్లియర్గా అనుకూలమైన వాతావరణం ఉంది. 6 మాసాలుగా 8-9 సర్వేలు వచ్చాయి. ఇండియా టుడేని, సీ వాటర్ అని, రకరకాలవి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని వచ్చే. మన వదిలేండి, మనం చేసుకున్న సర్వేలు కాదు ఇవన్నీ, నేషనల్ లెవెల్లో సర్వేలు కదా. ఒక్క సర్వేలోనైనా 6 మాసాలుగా తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉందన్నటువంటి మాట ఎక్కడైనా మీరు అన్నారా? కానీ వాళ్ళు చెప్తుంటారు మళ్ళీ మేమే అధికారంలోకి వచ్చేస్తామని. అంటే భయపెట్టి ముసుగులోనే ఇంకా గెలవాలన్నటువంటి తాపత్రయంలో ఉన్నారు. ఇదే చెప్తున్నాను. ఏ సర్వేని చూపించండి. వాళ్ళకేమి ఇక్కడ ప్రాంతీయమైనవి లేవు కదా. దేశవ్యాప్తంగా చేసిన సర్వేలు ఎక్కడ టీడీపీ గెలవదనేదే వచ్చింది. అందుకోసం అతను ఎదుగుతున్నాడు దారులన్నీ. కాంగ్రెస్తో వెళ్ళాలని చూశాడు, కాంగ్రెస్ తెలిసి మరింత దెబ్బ అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపించాడు. జనసేనతో వెళ్ళాలని ప్రయత్నం చేశాడు, అతనేమో కబడదారన్నప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపించాడు. ఇప్పుడు మళ్ళీ అతను దూరుతున్నాడు. ఇప్పుడు అంటే ఏంటంటే జనసేనతో ఇంకొక కబురు వచ్చింది నాకు. మరి మనమే మాట్లాడుకోవాలి, మనందరం కుటుంబంలో అంటే వాళ్ళంట. జనసేన కలిసి పోటీ చేయరట, కాకపోతే వేరువేరుగా ఎదురు పోటీ చేయరట. చంద్రబాబు చెప్పిన పేర్లు జనసేన పార్టీ నుంచి పోటీ చేసేటటువంటి పద్ధతి ఒకటి సెట్ చేస్తున్నారు. ఎంత దొంగ చూడండి. అంటే మన క్యాండిడేట్ ఎవరికి పెడితే ఓడిపోతారంటే ఆ క్యాండిడేట్ వెనక పడతారనమాట. ఇప్పుడు అందరూ జనసేనకి నీకు డబ్బులు ఇస్తాము, జనసేన నుంచి నువ్వు పోటీ చేయి అంతే కదా. ఎంత ప్రమాదమైన మనుషులు చూడండి. డబ్బులు ఇచ్చి ఓటర్లు కొంటారు, ఉన్న ఓట్లను తీయించేస్తారు, ఆఖరికి ఇలాంటి మాయలు కూడా వేస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తుందంటే అతనికి అందడం లేదు ఎక్కడ.
ఏ సర్వే చూసినా గుండె గుబేలు అనేటువంటి పరిస్థితులు ఉన్న పరిస్థితి అనుకోండి. మీకు ఇప్పుడు బయటపడరు జనం. తప్పనిసరిగా మీరు మాట్లాడుతూ ఉంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు స్లోగా బయటపడతారు. నిర్బంధం కదా సాగింది ఇక్కడ. ఈ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాలుగా సాగిన ప్రభుత్వం ఏంటి? ఒక వర్గానికి అణిచివేయడం, ఒక వర్గం సర్వస్వం వాళ్ళకి అందినట్టు చేయడం, ఇదే కదా పరిపాలన. అది పోలీస్ స్టేషన్లు ఎప్పుడైనా మనం చూసామా? పోలీస్ ఇన్స్పెక్టర్ ఎక్కడైనా ఒక కంప్లైంట్ పట్టుకొని వెళ్ళిన ఈ 4 సంవత్సరాలుగా మొదట వేసిన ప్రశ్న ఏంటి తెలుసా? ఇదే పార్టీరా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినోడికి. అలాగే దిగజార్చాడు. ఒక 70 సంవత్సరాలుగా గొప్ప వ్యవస్థ కలిగినటువంటి రాష్ట్రంగా నిలబెట్టినటువంటి రాష్ట్రాన్ని ఈ అనుభవించుడు చేసిన పని ఏంటంటే నీవే పార్టీరా నీ కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికి అన్నటువంటి స్థితికి తెచ్చినాడని మీకు మనం చూస్తాం. అన్ని ఆఫీసుల్లో కలెక్టర్ గారు బ్రహ్మాండంగా టేబుల్ వేసుకొని కూర్చుంటాడు. ఏది సోమవారం నాడు ఏంటది గ్రీవెన్స్ కూర్చుంటాడు. అన్ని ఆడు చెప్పినన్ని వింటాడు. అది బాబు 85 సంవత్సరాలు నాకు అంతా అది అయిపోయింది, కళ్ళు కనిపించడం లేదు, నాకు పిల్లలు చూడడం లేదు, నాకు పెన్షన్ రాలేదని అంటే అన్ని రాసుకొని ఒకసారి నువ్వు జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళిపో. కలెక్టర్ చెప్పిన మాట ఇది ఒక పరిపాలన అండి. ఐఏఎస్ చదువుకున్నాడు. దేశవ్యాప్తంగా వాళ్ళకి ఎంపిక చేసే విధానం కానీ, ఇంతకాలం ఈ దేశంలో వాళ్ళ ఉద్యోగాల తీరు కానీ, రాజ్యాంగాన్ని చట్టాలని మనం అందరం తయారు చేసుకున్న నియమ నిబంధనల మధ్యన పనిచేయాల్సిన అధికారి ఈ ప్రభుత్వం చెప్పిన ఫైనల్ మాట ఏంటంటే 85 సంవత్సరాలు ఎడుతుంటే నువ్వు జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళిపోరా అని చెప్తాడు. ఎవడే జన్మభూమి కమిటీ? స్వాతంత్ర సమరయోధురాలు. ఎవడు కాదాడు? టింగర్ బుచ్చులు ఊర్లోన ప్రతి కార్డు దగ్గర 100 రూపాయలు 50 రూపాయలు కలెక్ట్ చేసేటువంటి వాడు. ఆ టింగర్ బుచ్చుల దగ్గరికి ఇటుకి వెళ్ళిపోమని చెప్తాడు. చంద్రబాబు ఏమో గొప్ప పరిపాలనకు ఆయన ఏంటి ఒక ఏజెన్సీకి ఇచ్చాడు. పరిపాలన ఎలాగుంది? 1 నొక్కు, ఇది లేకపోతే 2 నొక్కు, కాకపోతే అది 3 నొక్కు. కళ్ళ దగ్గర కనిపిస్తుంటే నీ కలెక్టర్ చెప్తాడు జన్మభూమి దగ్గరికి వెళ్ళిపోమని అనుకుంటే ఇంకా మరి అది నొక్కి ఇది నొక్కి నీ పేక నొక్కాలి తప్ప ఇంకా కూర్చుని నొక్కడానికి ఏంటో చెప్పండి. పేక నొక్కితే సరిపోతుంది దాన్ని. ఆ పేక నొక్కే పని ఇప్పుడు 2 నెలల్లోనూ రేపు జరగబోతుంది. ఈ స్విచ్లు నొక్కరు, మరి అసలు స్విచ్ పేకే నొక్కుతారు. 80% సాటిస్ఫాక్షన్ ఉంది. 80% సాటిస్ఫాక్షన్ రాహుల్ గాంధీ చుట్టూ ఎందుకు తిరుగుతాను? 90% సాటిస్ఫాక్షన్ పవన్ కళ్యాణ్ కాలు ఎందుకు పట్టుకుంటున్నావు? ఇంకొకటి తిరుగుతాను ఎదుగుతున్నావు. ఎవడు వస్తాడని చూస్తాను. ఎవడు తట్టు మన ఇద్దాం. ఇక చాలు. ఎంత టైం? చాలే. నేను ఒక స్లోగన్ చెప్తాను. మీ అందరూ ఉద్యమాల్లో ఉండేటువంటి కార్మిక నాయకులు ఉన్నారు. ఎంతో కాలం అనేకమంది సాధించినటువంటి విప్లవ వీరులు ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి పార్టీ కఠోరమైనటువంటి ఈ టెస్టులకన్నిటికి ఎదుర్కొని వచ్చినటువంటి నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. మీ అందరూ ఒక స్లోగన్ గట్టిగా నియోజకవర్గం అంతా వినిపించేటట్టుగా ఆ భోంచేసిన వాళ్ళు చేస్తాను వాళ్ళు చేయని వాళ్ళకి గందరగోళంలో ఉన్నారు. ఇప్పుడు మనమైతే అందరికి వినిపించేటట్టుగా కసి మీద అందరి గొంతు కలుపుదాం. మన అందరి గొంతు కలిస్తే ఎంత శక్తి ఉంటుందో ఒక స్లోగన్లోనే తెలుస్తుందని మీకు అందరూ మనవి చేస్తూ నేను వైఎస్ఆర్సీపీ అంటాను. వర్ధిల్లాలి అనే మాట గుండెల్లోంచి లోపటి నుంచి వచ్చేటట్టు ఒక మాట. ఇప్పుడున్న వాళ్ళందరూ ఎవరు మొహమాట పడితే నేను ఇందాక చెప్పానే మాట్లాడాలి లేరు అనేవాడు అన్నాను. ఆ మాట్లాడడానికి మొదటి పరీక్ష ఇదే మీకు మనం చేస్తాను. నోరు ఇప్పకపోతే నీ వల్ల నష్టం. కూర్చోబెట్టడంలో ఉండడు. ఎందుకంటే ధన్యవాదాలు. మరి మన పెద్దలందరూ మాట్లాడవలసి ఉన్నప్పటికీ ఎంపీ గారు మరి మన పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త అతనేమి అతనికి అలవాటు అతను 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. వేదిక అలంకరించిన పెద్దలు, మాజీ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు గారికి, మాజీ శాసనసభ్యులు కన్నబాబు రాజు గారికి, గురుమూర్తి రెడ్డి గారికి,